in association with Sri Jyoti Convent Tenali. For details, just log on jyoticonvent.com. Admissions open. Hi viewers, welcome to Computers Adda. computersadda.com అనే వెబ్సైట్ ను ఓపెన్ చేసి మీరు ఏ టాపిక్ అయితే చూస్తున్నారో ఆ టాపిక్ కి సంబంధించిన నోట్స్, ఫోటోషాప్ కి సంబంధించిన షార్ట్ కట్ కీస్ కింద డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఇవ్వడం జరిగిందండి. చూడండి వ్యూయర్స్, ఫోటోషాప్ లో ఈ వీడియోలో మనం నేర్చుకునే టూల్ ఏంటి అంటే స్పాంజ్ టూల్. అసలు ఈ టూల్ ఏ విధంగా యూజ్ అవుతుంది, ఫోటో స్టూడియో పరంగా ఏ విధంగా వర్క్ చేయొచ్చు అనేది మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. మరి బిగిన్ చేద్దామా? చూడండి వ్యూయర్స్, నేను ఆల్రెడీ ఫోటోషాప్ ఓపెన్ చేశానండి. ఫోటోషాప్లో మన ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్న టూల్స్ ఏంటండి, దీని మీద రైట్ క్లిక్ ఇస్తే ఇందులో 3 టూల్స్ ఉంటాయండి. ఇందులో మనం 2 టూల్సే నేర్చుకున్నామండి, డాడ్జ్ టూలు, బర్న్ టూలు. ఇప్పుడు మనం నేర్చుకునే టూలు ఈ స్పాంజ్ టూలు. ఈ టూల్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుంది, దీని షార్ట్ కట్ ఏంటంటే అంటే షిఫ్ట్ ప్రెస్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా అందులో ఉన్న టూల్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. ఇది అందరికీ తెలిసిందే. ఓకే, మీరు ఇప్పుడు దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఈ స్పాంజ్ టూల్ని సెలెక్షన్ చేయండి. ఓకే, ఇది కూడా మనకి ఐకాన్ అనేది సర్కిల్లో ఉంటుంది. దీని సైజ్ ఇంక్రీజ్ చేయాలన్నా డిక్రీజ్ చేయాలన్నా క్లోజ్ బ్రాకెట్, ఓపెన్ బ్రాకెట్ ఇదంతా కామనే. ఓకే, ఇప్పుడు మనకేంటంటే ఈ స్పాంజ్ టూల్ యూజ్ చేసి వర్క్ అనేది మనం 2 రకాలుగా చేయొచ్చు. అది ఎలా అంటే ఆప్షన్ బార్లో ఆప్షన్స్ని యూజ్ చేసి. మనం ఎప్పుడైతే స్పాంజ్ టూల్ సెలెక్షన్ చేసామో దానికి లింకు, అంటే ప్రతి టూల్కి లింకు ఆప్షన్ బారు. ఈ ఆప్షన్ బార్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే ఇక్కడ మోడ్ అనే ఆప్షన్ ఉందా, దీని పక్కనే యారో మార్క్ క్లిక్ చేయండి. అక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, డిస్టాచ్యురేటు, స్టాచ్యురేటు. ఈ 2 ఆప్షన్స్ని యూజ్ చేస్తూ వర్క్ అనేది చేయొచ్చు. సింపుల్ అండి. స్టాచ్యురేటు ఇది ఏంటంటే కలర్ ఎఫెక్ట్ అనమాట. ఓకేనండి, ఇప్పుడు మీరు స్టాచ్యురేట్లో పెట్టుకొని మీరు దేని మీద అయితే డ్రాగ్ చేస్తున్నారో అంటే ఆ కలర్ బట్టికి హైలైట్ అవుతూ ఉండిద్ది. చూడండి, నేను ఈ ట్రీస్ మీద ఇలా డ్రాగ్ చేయడం ద్వారా కొంచెం హైలైట్ అవుతున్నాయి చూడండి. అంటే బ్యాక్గ్రౌండ్స్ని హైలైట్ చేయడానికి, అంటే పర్టికులర్గా కొన్ని ప్లేసెస్లో హైలైట్ చేయడానికి మనం ఈ ఆప్షన్ బార్లో ఈ స్టాచ్యురేట్ ఈ ఆప్షన్ని చూజ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ కొంచెం తక్కువగానే అప్లై అవుతుంది. ఇంకా ఎక్కువగా అప్లై అవ్వాలనుకుంటే ఇక్కడ ఫ్లో అనే ఆప్షన్ ఉంది, అది దాని పర్సంటేజ్ అనేది పెంచుకోండి. నేను ఇక్కడ 100%లో పెట్టా. ఆటోమేటిక్గా ఏమవుతుంది అదిగో చూడండి. మరి ఎక్కువగా అప్లై చేయకూడదండి, ఏదో లిటిల్ బిట్గా చేసుకోవచ్చు, అంటే కొంచెం ఎదుటి వ్యక్తికి నచ్చేటట్టు. ఓకేనండి. అలా ఇప్పుడు తన శారీ కూడా అక్కడక్కడ కొంచెం బ్లాక్గా ఉంది, హైలైట్ చేద్దాం అనుకుంటున్నారు పర్టికులర్గా. అంటే ఇది బ్రైట్నెస్ పెంచడం కాదండి, దాని కలర్ని ఇంకొంచెం హైలైట్ చేయడం అనమాట. ఇగో చూసారా, మీరు క్లియర్గా గమనిస్తే. ఓకేనండి, ఈ విధంగా. కానీ స్కిన్ మీద కూడా మీరు లిటిల్ బిట్గా అప్లై చేయాలండి. స్కిన్ మీద మరి ఈ ఫ్లో అనేది 100%లో పెట్టుకుని అప్లై చేస్తే బాగోదు. ఓకేనా, ఈ ఫ్లో అనేది కొంచెం తగ్గించేస్తున్నాను, దాదాపు ఒక 50 బిలో పెట్టాను. ఇప్పుడు లైట్గా అప్లై చేయండి. అది చూడండి, కొంచెం లైట్గా అంటే అంటున్నట్టు. మరి ఓవర్గా అప్లై చేశారనుకోండి, ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది ఎర్రగా. ఓకేనండి, అంటే ఇప్పుడు ఏంది, ఇది మనం మోడిఫికేషన్ చేసిన పట్టు. అసలు ఒరిజినల్ ఫోటో ఎలా ఉంది అంటే చూడండి, హిస్టరీ బ్రష్ టూల్ తీసుకున్నాను, కొంచెం డ్రాగ్ చేశాను, ఇది మన ఒరిజినల్ ఫోటో. అలా ఇలాంటి ఫొటోస్ మీదే కాదండి, వెడ్డింగ్ ఫొటోస్ అయినా సరే చూడండి. ఇక్కడ నేను ఈ స్పాంజ్ టూల్ తీసుకున్నాను, పర్టికులర్గా ఇక్కడ మనకి తన శారీ అనేది ఏదైనా హైలైట్ అవ్వట్లేదు. నేనేం చేస్తున్నాను, ఈ ఫ్లో అనేది కొంచెం ఒక 70 అబోవ్ పెట్టేసుకొని ఇది చూసారా, ఈ విధంగా హైలైట్ చేసుకోవచ్చు. స్టాచ్యురేట్లో పెట్టుకోవాలి, ఆప్షన్ బార్లో స్టాచ్యురేట్లో పెట్టుకోవడం ద్వారా తన కలర్స్ అంటే ఏంటి, తన డ్రెస్ కలర్స్ అనేది ఈ విధంగా హైలైట్ చేసుకోవచ్చు. ఓకేనండి, స్కిన్ మీద టచ్ అవ్వకుండా ఈ విధంగా ఎంత జూమ్ చేసి వర్క్ చేస్తే అంత బాగుంటుందండి. మీరు జూమ్ చేసి డ్రాగ్ చేశారనుకోండి, వర్క్ అనేది చాలా క్లారిటీగా వస్తుంది. ఓకేనా, అలా చూడండి. నేను ఇంకో ఫోటో తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు మనం ఏంది స్టాచ్యురేట్ అప్లై చేస్తే ఏమైంది, మనకి కలర్ అనేది అంటే ఏంది, కలర్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఆప్షన్ బార్లో డిస్టాచ్యురేట్ ఉంది. ఈ ఆప్షన్ వల్ల యూజ్ ఏంటి అంటే డిస్టాచ్యురేట్ ఏంటంటే బ్లాక్ అండ్ వైట్గా మార్చడం. అంటే ఏంటంటే మీరు దేని మీద అయితే డ్రాగ్ చేస్తారో ఆ పార్ట్ వరకు, ఆ ప్లేస్ వాటికి బ్లాక్ అండ్ వైట్లోకి మారిపోతూ ఉండిద్ది. పర్టికులర్గా స్కిన్ మీద వెంటనే మారిపోతుంది. చూడండి, ఈ ఫ్లో అనేది దాదాపు నేను 75 అబోవ్ పెట్టాను. ఓకే, ఇప్పుడు ఇలా డ్రాగ్ చేయండి చూడండి. ఓకేనా, ఈ విధంగా
ఎగ్జాక్ట్గా స్కిన్ మీద డ్రాగ్ చేసేసుకోండి ఈ టైప్లో. ఓకేనా? చూడండి, కాంటే సైజ్ మొత్తం మీరు ఇంక్రీజ్ చేసి దీని సైజ్ అనేది మీరు ఈ విధంగా అప్లై చేసిన తన శారీ కలర్ ఏమీ తక్కువగా మారిద్దండి. తన స్కిన్ కలర్ అనుకోండి వెంటనే బ్లాక్ అండ్ వైట్లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఓకేనండి, అంటే ఇదొక ఎఫెక్ట్ అనమాట. అంటే ఏంది, బ్యాక్గ్రౌండ్ ఏమో కలర్ఫుల్గా ఉండి తన శారీ కూడా కలర్ఫుల్గా ఉండి స్కిన్ కలర్ వాటికి బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది. ఓకేనండి, అంటే వెడ్డింగ్ ఫొటోస్లో పర్టికులర్గా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాటికి కూడా ఇలాంటి ఎఫెక్ట్స్ చేస్తూ ఉంటారు. అంటే పర్టికులర్ పర్సన్స్ మాత్రమే బ్లాక్ అండ్ వైట్లో డిస్ప్లే అవుతూ రిమైనింగ్ పర్సన్స్ అందరూ కలర్ఫుల్గా డిస్ప్లే అవుతూ ఉంటారు. ఓకేనా? ఇప్పుడు మీరేమనుకుంటున్నారు, తన జ్యువెలరీ కూడా కొంచెం బ్లాక్ అండ్ వైట్లోకి కన్వర్ట్ అయింది కదా. ఇప్పుడు జ్యువెలరీ నార్మల్గా కావాలనుకుంటే మీకు ప్రీవియస్ టూల్స్ చెప్పాను కదా, హిస్టరీ బ్రష్ టూల్ అనే ఒక టూల్ చెప్పాను. ఈ టూల్ తీసుకోండి, బాగా జూమ్ చేయండి, దీని సైజ్ మరీ ఎక్కువగా ఉందిగా తగ్గించేసేయండి. ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. ఓకే విఎస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.